Hello everyone, welcome back to Maximum Scoring. ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం పవర్ షేరింగ్ క్లాస్ 10 పొలిటికల్ సైన్స్ నుంచి ఫస్ట్ చాప్టర్. ఈ చాప్టర్ చాలా ఈజీ ఇంకా అంతే ఇంట్రెస్టింగ్ కూడా. మొత్తం ఈ పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్కే ఈ చాప్టర్ బేస్ అని చెప్పొచ్చు. 5 మార్క్స్ గ్యారంటీ బోర్డ్స్లో కూడా. స్కోరింగ్కి యూజ్ అవుతుంది, మిగతా చాప్టర్స్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి కూడా చాలా అవసరం అన్నట్టు. సో స్టార్ట్ చేద్దామా? సో పవర్ షేరింగ్ అంటేనే డెమోక్రసీ. డెమోక్రసీ వర్డ్ మీనింగ్ చెప్పండి. పీపుల్స్ రూల్ కదా, అంటే పవర్ అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. మోనార్కీకి ఆపోజిట్ అన్నమాట. సో పవర్ ఒకరి చేతిలో కాన్సన్ట్రేట్ అయితే ఏమవుతుంది, ప్రతి ఒక్కరిని మనం రికగ్నైజ్ చేసి రెస్పెక్ట్ ఇస్తే ఎలా ఉంటుంది అని 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఓకే, అంటే పవర్ షేరింగ్ అనే చాప్టర్కి జస్టిఫికేషన్ అయితే ఈ 2 స్టోరీస్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. సరే, ఫస్ట్ స్టోరీ బెల్జియం. సో ఈ బెల్జియం మనకు యూరోప్లో ఉండే ఒక చిన్న కంట్రీ. ఇది ఏరియా వైజ్ అయితే మన ఇండియాలోని హర్యానాతో ఈక్వలెంట్, అంత చిన్న దేశం అన్నమాట. పాపులేషన్ హర్యానాలో ఉండే పాపులేషన్ కంటే కూడా సగం, జస్ట్ 1 crore పాపులేషన్. సో ఎక్కడుంది ఈ బెల్జియం? ఒక్కసారి మ్యాప్లో బెల్జియంని చూస్తే మీకే అర్థమైపోతుంది. ఏరియా వైజ్ దిస్ బెల్జియం ఈజ్ ఈక్వలెంట్ టు హర్యానా ఇన్ అవర్ కంట్రీ అండ్ పాపులేషన్ ఈజ్ less than హర్యానాస్ పాపులేషన్. ఫ్రాన్స్, జర్మనీ, లగ్జంబర్గ్, నెదర్లాండ్స్ ఇవి బెల్జియం చుట్టూ బౌండరీస్గా ఉన్నాయి. అయితే ఇక్కడ కాంప్లెక్సిటీ ఎక్కువ అన్నమాట. ఎథనిక్ కాంపోజిషన్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎథనిక్? వర్డ్ మీనింగ్ కూడా ఇంపార్టెంటే. ఏ సోషల్ డివిజన్ బేస్డ్ ఆన్ షేర్డ్ కల్చర్. జనరలీ ఏమవుతుంది, ఒక కల్చర్ ఉన్న వాళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఆపోనెంట్ కల్చర్ని వ్యతిరేక భావంతో చూస్తూ ఉంటారు. ఇదే ఈ బెల్జియంలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెయిన్ రీజన్ అన్నట్టు. సో ఇక్కడ పాపులేషన్ పరంగా ఏంటంటే, ఇక్కడ ఎల్లోగా కనిపిస్తున్న ఈ రీజియన్ని ఫ్లెమిష్ రీజియన్ అంటాం. ఈ ఫ్లెమిష్ రీజియన్లో డచ్ మాట్లాడే జనాలు ఎక్కువ, వాళ్ళు 59%. అదే ఈ రెడ్ కలర్లో ఉన్న రీజియన్ని వాలెన్ రీజియన్ అంటాం. ఈ వాలెన్ రీజియన్లో ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, వీళ్ళు ఫ్రెంచ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. 40% పాపులేషన్ వీళ్ళు. సో జర్మన్ బౌండరీస్ని షేర్ చేసుకునే ఈ చిన్న రీజియన్లో 1% ఆఫ్ ద పాపులేషన్ జర్మన్ లాంగ్వేజ్ని మాట్లాడతారు. ఇదిలా ఉంటే ఇక్కడ చూస్తున్న ఈ క్యాపిటల్ సిటీ, దీని పేరు బ్రసెల్స్. ఈ క్యాపిటల్ సిటీలో ఫ్రెంచ్ డామినేషన్ ఎక్కువ అనమాట. 80% ఆఫ్ ద పాపులేషన్ స్పీక్స్ ఫ్రెంచ్ లాంగ్వేజ్, 20% మాత్రమే డచ్ మాట్లాడతారు. నేషనలిజం ఇన్ యూరోప్లో కూడా నేర్చుకున్నాం. బెల్జియం అనేది నెదర్లాండ్స్ కంట్రోల్లో ఉండింది. ఈ నెదర్లాండ్స్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రీజియన్స్లో ఫ్రెంచ్ డామినేషన్ ఎక్కువగా ఉండింది. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇవన్నీ చదువుకున్నాం కదా హిస్టరీలో. ఫ్రెంచ్ స్పీకింగ్ అంటే ఎలైటెడ్ క్లాస్ అన్నట్టు. జనరలీ దీస్ ఫ్రెంచ్ గ్రూప్స్ వర్ ఎలైటెడ్ క్లాసెస్. దే వర్ డామినేటెడ్ ద సొసైటీ. కానీ 1950s ఇట్లా వచ్చేసరికి ఈ డచ్ పీపుల్ కూడా బాగా ఎకనామికలీ స్ట్రాంగ్ అయ్యారు, ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగాయి. ఇప్పుడు వీళ్ళు ఈ ఫ్రెంచ్ డామినేషన్ని తట్టుకోలేకపోయారనమాట. ఇదే ఫ్రెంచ్కి డచ్కి మధ్య డామినేషన్స్కి కాన్ఫ్లిక్ట్స్కి కారణమైంది. మరి క్యాపిటల్ సిటీలో అయితే జస్ట్ 20% కదా డచ్ స్పీకింగ్ పీపుల్. వీళ్ళని చాలా ఘోరంగా ఫ్రెంచ్ పీపుల్ డామినేట్ చేసేవాళ్ళు. ఓవరాల్ కంట్రీ వైడ్ అయితే మనకు డచ్ స్పీకర్సే ఎక్కువ, కానీ ఫ్రెంచ్ డామినేషనే ఉండేది. దీనికి వ్యతిరేకంగా చాలా గొడవలు, అల్లర్లు జరుగుతూ ఉండేటివి. మరి బెల్జియం ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడ్డది చూద్దాం మరి. సో 1950s, 1960s, during these 2 decades of time, Dutch speaking
as well as French speaking. These two communities were fought among themselves. So to keep a check to these conflicts, Belgium has come up with a strategy of accommodation. మరి accommodation అంటే ఏంటి? Recognizing, గుర్తించడం అన్నమాట. Between 1970s and 1993, Belgian government started recognizing regional differences as well as cultural diversities. 4 times వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేశారు. ఇది మనకి బిట్ ఇంపార్టెంట్. హౌ మెనీ టైమ్స్ బెల్జియం కాన్స్టిట్యూషన్ హ్యాస్ అమెండెడ్ అంటే సరిచేయడం. 4 times it was amended in between 1970s to 1993, which would allow everyone to live together within the same country. ఈ 4 amendments 5 mark question కి చాలా ఇంపార్టెంట్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద అకామిడేషన్ ఆఫ్ బెల్జియం అంటారు. సో జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్. కంట్రీని అంతా రూల్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్ కదా. సో ఫస్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి అనేది ఫస్ట్ ప్రపోజల్. కాన్స్టిట్యూషన్ declared that the number of Dutch and French speaking ministers shall be equal in the central government. సో అప్పుడు ఏమవుతుంది, ఏ డెసిషన్ కూడా ఎవరిని డామినేట్ చేయకుండా ఉంటుంది. సో దట్ నో సింగిల్ కమ్యూనిటీ కెన్ మేక్ డెసిషన్స్ యూనిలేటరలీ అంటే ఒకరే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం. నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ చూద్దాం. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కున్న చాలా పవర్స్ ని స్టేట్ గవర్నమెంట్స్ తో షేర్ చేశారు ఈ 2 రీజియన్స్ లో కూడా. సో 2 రీజియన్స్ అంటే ఏంటి, ఫ్లెమిష్ ఇంకా వాలెన్ రీజియన్స్ లో. సో then onwards the state governments are not subordinate to the central government. అంటే బెల్జియం యూనిటరీ ఫామ్ నుంచి ఫెడరల్ ఫామ్ కి చేంజ్ అయింది. ఇది బిట్ ఇంపార్టెంట్. Earlier, Belgium was a unitary country. After the accommodation, Belgium has shifted to federal form. అర్థమైంది కదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్, బ్రసెల్స్. క్యాపిటల్ సిటీలో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ కదా. సో దిస్ బ్రసెల్స్ హ్యాస్ ఏ సపరేట్ గవర్నమెంట్ వేర్ బోత్ ద కమ్యూనిటీస్ హ్యావ్ ఈక్వల్ రిప్రజెంటేషన్. మరి ఓవరాల్ కంట్రీ పాపులేషన్ లో డచ్ స్పీకర్స్ ఎక్కువ. వాళ్ళు ఫ్రెంచ్ మినిస్ట్రీస్ కి ఈక్వల్ రిప్రజెంటేషన్ ఒప్పుకున్నారు కాబట్టి క్యాపిటల్ సిటీలో 80% ఉన్న ఫ్రెంచ్ పీపుల్ డచెస్ కి కూడా ఈక్వల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. సో దీన్నే స్పెషల్ గవర్నమెంట్ ఇన్ ద క్యాపిటల్ సిటీ అంటున్నాం. ఇక్కడున్న ఈ సైన్ బోర్డ్ ని చూస్తే గవర్నమెంట్ ఎంత ఎఫెక్టివ్ గా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్, రికగ్నిషన్ ఇచ్చిందో అర్థమవుతుంది. సో బెల్జియన్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ మెయింటైనింగ్ ఈవెన్ ద సైన్ బోర్డ్స్ ఇన్ ఫ్రెంచ్ యాజ్ వెల్ యాజ్ డచ్ లాంగ్వేజెస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, there is a third kind of government called community government. What is community government? This community government is elected by people belonging to one language. So language అనేది బేస్ అన్నమాట ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ కి. Irrespective of the place where they are living, the Dutch, French, German speaking people have their rights regarding culture, educational and language related issues. సో వాళ్ళు ఏ రీజియన్ లో ఎక్కడున్నారు అనేది పక్కన పెడితే ఆ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని వాళ్ళ రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి అన్నట్టు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బెల్జియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్. దిస్ మైట్ బి అపియర్డ్ వెరీ కాంప్లికేటెడ్, బట్ ద అరేంజ్మెంట్స్ హ్యావ్ వర్క్డ్ వెరీ వెల్. అంటే సివిల్ వార్ లాంటి కండిషన్స్ ని అవాయిడ్ చేసి పాపులేషన్ యొక్క ప్రాస్పరిటీకి ఎంతో ఉపయోగపడింది. బెల్జియన్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మొత్తం యూరోపియన్ యూనియన్ కి ఎగ్జాంపుల్ గా మారింది. When many of the European countries come together to form the European Union, Brussels was chosen the headquarters. So ఇక్కడ మనం చూస్తున్న ఈ బిల్డింగ్ యూరోపియన్ యూనియన్ కి హెడ్ క్వార్టర్స్ అన్నమాట. దాన్నే యూరోపియన్ పార్లమెంట్ అంటాం.
బ్రసెల్స్ ని చూస్ చేసుకున్నారు. యూరోపియన్ కాంటినెంట్ మొత్తానికి హెడ్ క్వార్టర్స్ బ్రసెల్స్ లో పెట్టారు అంటే ఈ అకామిడేషన్ సక్సెస్ అయినట్టే కదా. బెల్జియం స్టోరీ ఈజ్ ఏ హ్యాపీ ఎండింగ్ విత్ పవర్ షేరింగ్. ఎటువంటి డామినేషన్స్ లేకుండా ప్లెజెంట్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది అకామిడేషన్ తోటి. మరి శ్రీలంక ఏం చేసిందో చూద్దామా. ఇండియా లాగానే శ్రీలంక కూడా వన్ ఆఫ్ ద కాలనీ ఆఫ్ బ్రిటిషర్స్. 1948లో శ్రీలంకకు ఇండిపెండెన్స్ వస్తుంది. సో ఇక్కడున్న ప్రాబ్లం ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సిన్హలీస్. సిన్హలా అంటే శ్రీలంక నేటివ్ పీపుల్ని సిన్హలా అంటారు. వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా సిన్హలా లాంగ్వేజ్. మరి రిమైనింగ్ తమిళియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు కొంతమంది ఏమో ఈ ఇండియాకి దగ్గరగా ఉండడం, దానివల్ల తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం చేత శ్రీలంకలోనే ఉండే తమిళియన్స్ ఒక గ్రూపు, బ్రిటిషర్స్ టైంలో ప్లాంటేషన్ వర్కర్స్గా సెటిల్ అయిన ఇండియన్ తమిళ్స్ ఇలా ఉన్నారనమాట. సో ఈ ఎల్లో కలర్లో ఉన్న రీజియన్ అంతా సిన్హలీస్. వీళ్ళు 74% మెజారిటీ ఆఫ్ ద గ్రూప్. మొత్తం తమిళియన్స్ అయితే 18%గా ఉన్నారు. మ్యాప్లో చూసినట్టు ఇక్కడ నార్త్ ఈస్ట్ డైరెక్షన్స్లో ఉండే వాళ్ళంతా శ్రీలంక నేటివ్ తమిళియన్స్ అన్నట్టు. ఈ బ్రౌన్ షేడ్లో ఉన్న పాపులేషన్ ఏమో ఇండియన్ తమిళ్స్ అన్నట్టు. ఒక్కసారి చూడండి, మొత్తం సిన్హలీస్ 74%, మొత్తం తమిళియన్స్ అంటే ఇండియన్ తమిళియన్స్ ఇంకా శ్రీలంకన్ తమిళియన్స్ కలిపి 18%. కేవలం నేటివ్ తమిళియన్స్ అన్నప్పుడు మాత్రమే 13%గా ఉన్నారు. ఈ లాంగ్వేజ్ బ్యారికేడ్తో పాటుగా ఇంకా వీళ్ళకి రిలీజియస్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో ఈ సిన్హలీస్ 74% ఆఫ్ ద పీపుల్ వీళ్ళేమో బుద్ధిజంని ఫాలో అవుతారు. అదే తమిళియన్స్లో అయితే హిందూస్ ఇంకా ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా 7% క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఈ 7% క్రిస్టియన్స్ ఇటు తమిళ్ లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు ఇంకా సిన్హలా లాంగ్వేజ్ మాట్లాడేవాళ్ళు కలగలుపున్నారంట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సిన్హలా ఎథ్నిసిటీ. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్న ఈ శ్రీలంక కూడా ఏరియా వైజ్ మన కంట్రీలోని హర్యానాతో ఈక్వల్. అంత చిన్న దేశం అది. అంతేకాదు ఇక్కడ పాపులేషన్ కూడా జస్ట్ 2 crores. బట్ ఇట్ హ్యాస్ అడాప్టెడ్ మెజారిటేరియన్ గవర్నమెంట్. ఈ వర్డ్ మీనింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ మెజారిటేరియనిజం? ఏ బిలీఫ్ దాట్ the majority community should be able to rule a country in whichever the way they want by disregarding the wishes and the needs of minority. అంటే మెజారిటేరియన్ గవర్నమెంట్లో మైనారిటీస్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు. ఇంకా తమిళియన్స్ పరిస్థితి ఏంటి? ఇక్కడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో 1948లో శ్రీలంకకి ఇండిపెండెన్స్ వచ్చాక ఎలక్షన్స్ కండక్ట్ చేసి డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ మెజారిటేరియన్ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకుంటుంది. సో ఎవరిక్కడ మెజారిటీ? సిన్హలా. సో ఇట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ సిన్హలా సుప్రీమసీ. అంతటితో కంప్లీట్ అవ్వలేదు. 1956 it has passed an act recognizing Sinhala as the only official language. అంటే ఏంటి? దాట్ హ్యాస్ డిస్రిగార్డెడ్ తమిళ్స్. దీని ప్రకారం ప్రిఫరెన్షియల్ పాలసీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి. సో యూనివర్సిటీ పొజిషన్స్, గవర్నమెంట్ జాబ్స్, ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ గివెన్ ప్రయారిటీ టు సిన్హలాస్ and who follows Buddhism. That has led to gradually increased the feeling of alienation. Alienation అంటే separation. మరి సిన్హలీస్కి అంత ప్రయారిటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా తమిళియన్స్ ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు కదా. They felt very bad that no Buddhist and Sinhalese leaders were sensitive about their culture and language. They also believed the Sri Lankan constitution and the government totally denied the equal rights and discriminated them against to getting jobs
other opportunities, they were totally ignored the interest of Tamilians. ఈ మెజారిటేరియన్ పాలసీస్ వల్ల సినరీస్కి తమిళియన్స్కి మధ్యలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఇంకేముంది, ఈ శ్రీలంకన్ తమిళియన్స్ అంతా పొలిటికల్ పార్టీస్ని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ రైట్స్ రికగ్నిషన్ కోసం, ఇంకా తమిళ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించాలి అని, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ కోసం, ఎడ్యుకేషన్, జాబ్స్ ప్రయారిటీ కోసం డిమాండ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా 1980s అయితే సపరేట్ స్టేట్ తమిళ్ ఈలాం, ఈలాం అంటే స్టేట్ అని అర్థం, అట్లీస్ట్ రికగ్నైజ్ యాజ్ ఏ సపరేట్ ఈలాం అనే ఒక ప్రపోజల్ని తీసుకొచ్చారు. ఈ మెజారిటేరియన్ గవర్నమెంట్ మైనారిటీ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇస్తుందా? ఖచ్చితంగా ఇవ్వదు. సో దట్ హ్యాస్ లెడ్ టు వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్, సివిల్ వార్కి రీజన్ అయింది. సివిల్ వార్ అంటే తెలుసు కదా, ఏ వైలెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అపోజింగ్ గ్రూప్స్ విత్ ఇన్ ఏ కంట్రీ. దేశమంతా అల్లర్లు, గొడవలు. మెనీ పీపుల్ వర్ కిల్డ్, మెనీ ఫ్యామిలీస్ ఫోర్స్డ్ టు లీవ్ ద కంట్రీ, మెనీ వెంట్ టు అదర్ కంట్రీస్ యాజ్ రెఫ్యూజెస్. ది సివిల్ వార్ హ్యాస్ కాజ్డ్ terrible setback to the social, cultural and economic life of the country. 2009 వరకు కూడా ఇంత భయంకరమైన కండిషన్ శ్రీలంకలో ఉండింది. సో బెల్జియం శ్రీలంక స్టోరీస్ నుంచి మనకేం అర్థమైంది? బోత్ ఆర్ డెమోక్రసీస్, బట్ బెల్జియం డీల్ ద ప్రాబ్లమ్ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. Belgian leaders, they understand unity of a country is possible only by respecting the feelings and interest of different communities and regions. Such a realization resulted in mutual acceptable arrangements of power sharing. But Sri Lanka wants to dominate others, that which has undermined the unity of the country. Next topic. Why power sharing is desirable? ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. 3 మార్క్ లేదా 5 మార్క్ అడిగే క్వశ్చన్. సో ఇక్కడ మనం 2 రీజన్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ప్రుడెన్షియల్ రీజన్ అండ్ ద నెక్స్ట్ ఈజ్ మోరల్ రీజన్. అసలు ప్రుడెన్షియల్ అంటే ఏంటి, మోరల్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి, ఓకేనా? సో ఈ ఎగ్జాంపుల్స్ తోటి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. So, power sharing is good because it reduces the possibility of conflict between the social groups. Generally, these conflicts often leads to violence and political instability. But where we can go with the power sharing, it is a good way to ensure stability of political order. Majority domination that maybe look like attractive, but in running time that undermines the unity of the nation. ఇలా రీజన్స్ చెప్పగలిగారు అనుకోండి, దాన్నే ప్రుడెన్షియల్ అంటాం. బెల్జియం, శ్రీలంక ఈ రెండింటి స్టోరీస్ విన్నాక పవర్ షేరింగ్, వై ద పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్ అని అడిగితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, యు ఆర్ గుడ్ ఎనఫ్ అండ్ యు ఆర్ prudential thinker. Tyranny of the majority is not just oppressive for the minority, it also affects majority. Explain అని కూడా అడుగుతాడు, అప్పుడు కూడా రాయాల్సింది ఈ ప్రుడెన్షియల్ రీజన్సే. నెక్స్ట్ సెకండ్ రీజన్ చూద్దాం. పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ ఫర్ డెమోక్రసీస్ బికాస్ పవర్ షేరింగ్ ఈజ్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఇలా చెప్పడాన్ని moral reason అని అంటాం. People have a right to be consulted on how they are to be governed because it is a legitimate government. Legitimacy అంటే లా, యాజ్ పర్ ద లా, కాన్స్టిట్యూషన్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం కదా, దాన్నే లెజిటిమేట్ గవర్నమెంట్ అంటున్నాం. సో సిటిజన్స్ కెన్ గో త్రూ పార్టిసిపేషన్, అక్వైర్ ఏ స్టేక్ ఇన్ ద సిస్టమ్. ఇలాగా కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి మనం పవర్ షేర్ చేయాలి
అన్న ప్రిన్సిపల్స్ని మీరు చెప్పారనుకోండి, దానికి మోరల్ రీజన్ అంటాం. ఇమేజ్ బేస్డ్ కూడా డిస్కస్ చేసేద్దాం, పని అయిపోతుంది. చాలాసార్లు ఇది మనకు బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగిన బిట్టే. సో ఈ ఇమేజ్ని అయితే ఫైన్ జర్మన్ ఇంజనీరింగ్ అంటున్నాం. 2005లో జర్మనీలో ఏర్పడిన కొలిషన్ గవర్నమెంట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసింది ఇమేజ్. సో కొలిషన్ గవర్నమెంట్ అంటే ఏంటి? మోర్ దాన్ వన్ పార్టీ కెన్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో మనకు జర్మనీలో ఉన్న క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు కూడా బద్ధ శత్రువులు అన్నట్టు. కానీ ఏ పార్టీకి మెజారిటీకి రాకపోవడంతో వాళ్ళు కొలిషన్ గవర్నమెంట్ని ఫామ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 2 స్టీరింగ్స్ ఉన్నాయి ఈ జర్మన్ ఇంజనీరింగ్ ఈ కార్లో. అంటే జర్మనీ గవర్నమెంట్ కొలిషన్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసినప్పుడు ఏ డెసిషన్, స్టీరింగ్ అంటే ఏంటి, మనం ఏ వైపుకి వెళ్ళాలి అనే దానికి యూజ్ అవుతుంది. సో గవర్నమెంట్ ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్ అనేది అవసరం. సో డెసిషన్ మేకింగ్లో కొలిషన్ గవర్నమెంట్ యొక్క రోల్ని చెప్పడమే ఈ ఇమేజ్కి మీనింగ్. ఓకే, సో మనకిచ్చిన ఆప్షన్స్లో ఏం అడిగారు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దీనికి ఆన్సర్ చేయాలి. డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు. లాస్ట్ టాపిక్ అయితే వచ్చేసాం, ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. సో మోడర్న్ డెమోక్రసీస్లో పవర్ షేరింగ్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్. సో ఇట్ ఈస్ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఆర్గాన్స్ అంటే ఏంటి? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ మూడు కూడా సేమ్ లెవెల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నమాట. లెజిస్లేచర్ లా మేకింగ్ చేస్తే, ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, జ్యుడిషియరీ వర్డిక్ట్ జడ్జ్మెంట్ని ఇస్తుంది. సో ఈ మూడు కూడా ఈక్వల్లీ పవర్ఫుల్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అన్నట్టు కాదు. అందుకే ఈ సిస్టమ్ని హారిజాంటల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా పిలుస్తారు. This system ensures no organ can exercise unlimited power. So, this arrangement is also called checks and balances system. Okay? ఈ ఇమేజ్ కూడా 2005లో రష్యన్ గవర్నమెంట్ ఉద్దేశించింది. This image discusses about the relationship between democracy and the concentration of power. Okay? The second form of power sharing is among the different levels of the government. ఇలా డిఫరెంట్ లెవెల్స్ మధ్యలో పవర్ షేర్ అయితే దాన్ని ఫెడరల్ సిస్టమ్ అని అంటాం. ఈ ఫెడరల్ సిస్టమ్ అన్ని కంట్రీస్లో ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్ని కంట్రీస్ యూనిటరీగా కూడా ఉంటాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఏ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్స్కి, ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ అన్నా స్టేట్ గవర్నమెంట్స్ అన్నా ఒకటే, పవర్స్ని షేర్ చేస్తుందో దాన్నే ఫెడరల్ సిస్టమ్ అంటాం. ఇప్పుడు ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ రన్ అవుతుంది, అలాగే ప్రతి స్టేట్లో కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ద డివిజన్ ఆఫ్ పవర్స్ ఇన్వాల్వింగ్ హయ్యర్ అండ్ లోవర్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ కాల్డ్ ఫెడరల్ సిస్టమ్. అందుకే దీన్ని వర్టికల్ పవర్ షేరింగ్ అని కూడా అంటారు. ఇలాగా సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు లోకల్ గవర్నమెంట్, ఇలా పవర్స్ హయ్యర్ నుంచి లోవర్ లెవెల్కి వెళ్ళడాన్ని వర్టికల్ పవర్ షేరింగ్ అంటున్నాం. క్లియర్? థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఈజ్ అమాంగ్ ద డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. మనకు బెల్జియంలో కమ్యూనిటీ గవర్నమెంట్ ఈ సోషల్ గ్రూప్స్కి ఎగ్జాంపులే. లాంగ్వేజ్ అనే కమ్యూనిటీ బేస్ తోటి లోకల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది అంటే బెల్జియంలో. అదే మన కంట్రీ లేదా డిఫరెంట్ కంట్రీస్లో మనం చూస్తే సొసైటీలో సోషియల్లీ వీకర్ సెక్షన్స్ ఇంకా విమెన్కి కొంత ప్రయారిటీ తక్కువగానే ఉండింది కదా. సో వీళ్ళ రిప్రజెంటేషన్ కోసం, అడ్మినిస్ట్రేషన్లో పార్టిసిపేషన్ కోసం రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ని డిమాండ్ చేయడం కావచ్చు, లేకపోతే పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం డిమాండ్ చేయడం కావచ్చు. ఇట్లాగా డివర్సిఫైడ్ సోషల్ గ్రూప్స్కి గవర్నమెంట్లో స్పేస్ ఇవ్వడం కోసం ఏర్పాటు చేసిందే ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్.
This method is used to give minority communities a fair share in power. సో మైనారిటీస్ అలైనేట్ అవ్వకుండా, సపరేట్ అవ్వకుండా, అండర్మైన్ అవ్వకుండా కాపాడడం కోసం ఈ పవర్ షేరింగ్ చాలా అవసరం అన్నట్టు. ద లాస్ట్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఈజ్ అమాంగ్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ ద మూమెంట్స్. డెమోక్రసీస్లో పొలిటికల్ పార్టీస్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. బికాస్ దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్, దే కెన్ రన్ ద గవర్నమెంట్. This form of power sharing ensures a great competition among the groups. It can make sure that the power does not remain in one hand. So to accommodate with the different social groups and different ideologies, these political parties have to form as an alliance prior to the elections. And after the election, they need to run as a coalition governments too. So coalition government ante enti? More than 2 parties. Like that, even the minorities are interest groups, social groups, businessmen, industrialists, everyone will have a share in governmental power. This is all about forms of power sharing. ఈ లెసన్లో ఇంకేదన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మార్చ్ 17th కదా మీకు ఎగ్జామ్స్. ఒక హాఫ్ అన్ అవర్ ఈ చాప్టర్ దగ్గర కూర్చున్నారంటే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా పిక్చర్ బేస్డ్తో సహా మీరు ఆన్సర్ చేయగలరు. ఓకే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.